హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్నోసెన్స్. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్లో రివ్యూస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కింద ఒక లైక్ వేయండి, కింద హైప్ కూడా ఇచ్చేయండి, కామెంట్ సెక్షన్లో కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. ఇదొక సౌత్ కొరియన్ లీగల్ డ్రామా ఫిలిం. జస్ట్ 1 hour 50 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇందులో మన హీరోని యొక్క అమ్మ కొన్ని హత్యలకు కారణమని ఆమెను పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. కేసు కోర్టు దాకా వెళ్తుంది. ఫుడ్ పాయిజనింగ్ జరిగి కొంతమంది చనిపోతారు. సో మరి ఈ కేసును ఎవరు వాదిస్తారంటే తన కూతురే. కానీ ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలియదు. మరి ఆమె తల్లి ఆ హత్యలకు కారణం తనేనా? కేసు ఎవరు గెలుస్తారు? ఈ వాదోపవాదాలు ఎట్లుంటే వాళ్ళ అమ్మకి లాస్ట్కి తన కూతురు అని తెలిసిపోయిందా? ఇదంతా మూవీలో చూస్తారు. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఇలాంటి కాన్సెప్ట్లు మనకు కొత్త ఏం కాదు. అయినా సరే ఈ మూవీ నాకు పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది భయ్య. కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ మూవీ స్టార్ట్ అవ్వడం చాలా నార్మల్గా స్టార్ట్ అయ్యి నార్మల్గా అట్లా వెళ్తుంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంటి ఎంత లాగుతున్నారు అనిపించింది భయ్య. బట్ ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది, కానీ 40 minutes నుండి మూవీ ఇంట్రెస్టింగ్గా మారింది. అక్కడ నుండి వాళ్ళమ్మ కేసుని టేకప్ చేసి ఆమె నిజాయితీని నిరూపించాలనుకోవడం ఛాలెంజ్ చేస్తుంది వేరే లాయర్తో. అక్కడ నుండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఈ కోర్ట్ రూమ్ డ్రామా అనగానే ఏదో వాదోపవాదాలు జరిగిపోతాయి అని అనుకుంటాం కదా. బట్ ఈ కోర్ట్ రూమ్ డ్రామా అనేది లాస్ట్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా ఉంటుంది, బట్ చిన్న చిన్న బిట్స్ లాంటివి చూపిస్తారు. ఓన్లీ క్లైమాక్స్లోనే ఆ హత్యలకు కారణం ఎవరో తెలుస్తుంది. మిగతాది హీరోని వాళ్ళ అమ్మని నిర్దోషిగా నిరూపించడానికి ఎట్లా ట్రై చేసింది, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసింది, ఆ ప్రాసెస్లో తను ఎవరు హెల్ప్ చేశారు, ఇలాంటి సీన్స్ వస్తుంటాయి అన్నమాట. మరీ పెద్ద తోపు తురుము కాదు, కానీ ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంది, కేక. చాలా మూవీస్ ఉన్నాయి, కానీ కుమ్మింది బై యాక్టింగ్ అయితే. రియల్లీ ఇలాంటి గట్స్ ఉన్న స్ట్రాంగెస్ట్ అమ్మాయిని చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఆ ధైర్యం అయితే కావాలి. ఆమె క్యారెక్టర్లో అది కనబడింది. వాళ్ళమ్మ క్యారెక్టర్ కూడా బాగుంది, చాలా ఇన్నోసెన్స్గా అండ్ ఎమోషనల్గా కూడా. తనకు ఒక ఫ్రెండ్ పోలీస్ క్యారెక్టర్ ఆమెకు సపోర్టింగ్గా బాగున్నాడు. అండ్ అపోజిట్ లాయర్ ఉంటారు కదా, అతని క్యారెక్టర్ ఓకేలా ఉంది. కానీ తెలుగు డబ్బింగ్లో చిన్న చిన్న పాటలు లాంటి బిట్స్ లాంటివి ఏవో పాడుతుంటారు, చిన్న చిన్నవి పువ్వులు రంగులు మాట్లాడుతుంటారు. అది చిరాకు అనిపించింది. మిగతా ప్రొడక్షన్ వర్క్ కానీ, విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా ఇంప్రెస్ చేసాయి. చాలా నీట్గా ఉంటుంది మూవీ చూడడానికి. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం సూపర్. ఫైనల్గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా బాగోలేకపోయినా సరే సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. కోర్ట్ రూమ్ డ్రామాలు ఇష్టపడేవారు అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.